హాయ్ అండి. ఈరోజు వెనీలా స్పాంజ్ కేక్ అసలు ఎప్పుడు వంట చేయలేని వాళ్ళు, కేకులు తయారు చేయలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా, మేము ఇప్పటి నుంచి కాదండి, చాలా ఎప్పటి నుంచో కేక్స్ ఒక 30 ఇయర్స్ నుంచి ఇలాగే తయారు చేస్తానండి. చాలా స్పంజీగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు అది నేనైతే ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుంటాను, చిన్న మిక్సీ గిన్నె, ఏదో ఒక బౌల్ తీసుకోండి. నేనైతే ఆ గ్రీన్ కలర్ బౌల్ తీసుకున్నాను, దాని నిండా పంచదార తీసుకున్నానండి. పంచదారని పొడి చేసుకోవాలి, మిక్సీ పట్టుకుంటే మెత్తగా పౌడర్ అవుతుంది. దాన్ని కొలుసుకుంటే కప్పున్నర పంచదార పొడి వచ్చిందండి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత అదే మళ్ళీ 5 ఎగ్స్ తీసుకుందామండి, గుడ్లు 5 తీసుకుందాం. అలాగ అన్ని గుడ్లు ఒక బౌల్లో వేసుకుంటే అది కూడా కరెక్ట్గా బౌల్ నిండా వచ్చింది చూడండి. దాన్ని కూడా మిక్సీలో వేసి చక్కగా ఫైన్గా చేసుకోవాలండి. 2-3 నిమిషాలు బీట్ చేసుకుంటే అలాగా క్రీమీగా వస్తుంది. మనం ఆల్రెడీ పంచదార పౌడరు బౌల్న్నర వేసుకున్నాం కదండి, గిన్నెన్నర ఒక బౌల్ నిండా పంచదార, 1.5 బౌల్ పంచదార పౌడర్ వేసుకున్నాము. నెక్స్ట్ 5 కోడిగుడ్లు వేసుకున్నాము. అలాగే ఆయిల్ ఏమోని కరెక్ట్గా అది ఏ బౌల్ అయితే బౌల్ ఉందో ఆ బౌల్కి సగానికి ఆయిల్ వేసుకున్నాం, అంటే 1/2 కప్పు ఆయిల్ పడింది. ఆ మూడింటిని కలిపి ఒక 2-3 నిమిషాలు కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పు తోటి 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. చూసారు కదా, అది జల్లెడలో వేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండి, అది ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఓకేనండి. నెక్స్ట్ 1/2 స్పూన్, అర చెంచా బేకింగ్ సోడా అయింది అది, ఓకే. ఇప్పుడు మనం ఇందులోకి అమూల్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, 10 రూపాయల ప్యాకెట్, అది ఒకటి వేసుకుందాం. నెక్స్ట్ ఏమని మనకి వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదని కస్టర్డ్ పౌడరు ఒక స్పూన్ వేసుకున్నానండి, 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని చక్కగా అవన్నిటిని కూడా జల్లెడ పట్టేసుకోవాలండి. జల్లెడ పట్టుకోవడం వల్ల పిండి ఫ్లఫీగా తయారవుతుంది చక్కగా. ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి, మిక్సీలు లేనప్పుడు కూడా మేము అంతా మిక్సీలు ఉన్నా కూడా అప్పుడు కేకు చేతితోటి కలుపుకునే వాళ్ళమండి. చక్కగా బీట్ చేసి కరెక్ట్గా గంట కలిపేవాళ్ళం. కేక్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్లో ఉండేది. ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, నేను ఎప్పుడు చాలా రెగ్యులర్గా చేతితోటి కలుపుకున్నా ఇదే ప్రాసెస్లో చేసేదాన్ని, పంచదార పౌడర్ అది. ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఒకసారి విస్కర్తో కలిపేసుకొని మనం ఎగ్స్, ఆయిల్, పంచదార పౌడర్ కలుపుకున్నాం కదండి, ఆ క్రీమ్ స్ట్రక్చర్గా వచ్చింది సరే, క్రీమీగా ఉంది కదా, అది ఈ మైదా పిండి, జల్లించుకున్న మైదా పిండిలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. అందరూ చెప్పినట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కానీ ఒక సింగిల్ డైరెక్షన్లో కానీ ఈ పిండి అంతా కలుపుకోవాలండి. అప్పుడే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ ఏమని ఫ్లఫీగా వస్తుంది, స్మూత్గా వస్తుంది, చాలా మృదువుగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఇది ఎలా తయారైన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, చల్లటి మరిగించిన పాలైనా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు. కానీ ఏవైనా కూడా ఫ్రిడ్జ్లో ఉంచకుండా రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆ పాలు కూడా వేసుకొని చక్కగా పిండి అంతా స్మూత్గా, ఎలా మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదండి, వీడియో చూసి తెలిసిపోతుంది కదా, అలాగా స్మూత్గా రావాలి పిండి చక్కగా. ఓకే అండి, అలా వచ్చిన తర్వాత మనం ఈలోపు దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇంకా కలుపుకోవాలి ఇంకో 1/2 గంట. ఈలోపు ఫ్రీ హీట్ పెట్టుకుందాం. పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి చిన్నది, మనం గిన్నె డైరెక్ట్గా పెట్టకుండా ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని మూత పెట్టుకుందాం. అలాగే ఇంకో కళాయి పెట్టుకొని అలా కూడా ఫ్రీ హీట్కి అలా 2 గిన్నెలు పెట్టుకున్నానండి. అది ఆ మాత్రం ఆ పిండి 2 కేకులు రెడీ అవుద్ది. ఇవి కుక్కర్ ఉంటుంది కదండి, పెద్దది 12 లీటర్ కుక్కరు, అందులోకి అప్పుడు క్యారేజ్ కింద ఇచ్చేవారు. నేను ఎప్పుడు కేకులు ఇందులోనే చేసుకుంటానండి. చక్కగా ఆయిల్ రాసి 2 గిన్నెల నిండా 2 గిన్నెలకి ఆయిల్ ఒకసారి అప్లై చేసేసి, ఇంకా దీనికి మైదాపిండి డస్టింగ్ చేయడం గట్టా ఏం అవసరం లేదండి. కేక్ ఏమీ అంటుకోదు, పొడిగా వచ్చేస్తుంది. మైదాపిండి కానీ కలిపామంటే అడుగు గట్టి వచ్చేస్తుందన్నమాట. అందుకని అలా కలపనవసరం లేకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని డైరెక్ట్గా గిన్నెలో వేసేసుకోవచ్చు. ఇలాగ అన్నీ కలిపిన తర్వాత పాలు అన్నీ వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు కలుపుకుంటే మనకి చాలా బాగుంటుందండి. అలాగ 10-15 నిమిషాలు కలుపుకున్న తర్వాత పిండి అంత స్మూత్గా వచ్చింది చూసారా, దాన్ని 2 గిన్నెల్లోకి సర్దుకోవాలండి. అలా 2 కేక్స్ తయారవుతాయి, చాలా ముక్కలు అవుతాయి, పిల్లలు హ్యాపీగా తినొచ్చండి. ఓకేనండి, ఇలా కలుపుకొని దాన్ని మనం ప్రీ హీట్ గిన్నెలో పెట్టుకోవాలండి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, నేనెవరో తెలియకపోయినా, నా వీడియోలు క్లారిటీగా ఉన్నా లేకపోయినా, నా నా వాయిస్ అర్థమవుతుందో నాకు తెలియకపోయినా సరే, మీరందరూ నన్ను 2K+ సబ్స్క్రైబర్ అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మీరందరూ నాకు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. మీరంతా నా ఫ్యామిలీ అయినందుకు మీకు అందరికీ ఎంతో రుణపడి ఉన్నానండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఆ కేక్స్ చూడండి, 3:15 కరెక్ట్గా పెట్టాను 2 స్టవ్ల మీద. కరెక్ట్గా 4:15 అయిన తర్వాత తీసి చూస్తే ఉడికిపోయండి. ఇంకా మరి మధ్యలో ఇంకోసారి చెక్ చేయడం అవసరం లేదు, ఏం చేయక్కర్లేదు. కరెక్ట్గా అరగంటకి వెళ్ళి చూస్తే కరెక్ట్గా ఉడికిపోయండి. 2 కూడా సమానంగా ఉడికాయి. ఒకేసారి పెట్టుకున్నా ఒకేసారి ఉడికిపోయి చూసారు కదా, మంచి కలర్ వస్తుంది. ఈ కలర్ దేనివల్ల వచ్చిందనుకున్నారు? కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల. చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరికైనా పిల్లలకన్నా అసలుకన్నా వడ్డీ ముద్ద అంటారు కదండి, అలాగే మా మనవరాళ్ళ కోసం ఈ కేక్ తయారు చేశానండి. వాళ్ళకి చాలా చాలా ఇష్టమండి. ఎవరు అన్నారో తెలియదు కానీ అది మాత్రం నిజమేనండి. చిన్నతనంలో ఉండేటప్పుడు పిల్లలు చేసే అల్లరిని మనం భరించలేం. మనవలు పుట్టేటప్పటికి వాళ్ళని ఎంతో సౌమ్యంగా పిల్లలు సౌమ్యంగా చూసుకుంటామండి. వాళ్ళు అడిగినవన్నీ చేసి పెడుతూ. అదే పిల్లలు చిన్నపిల్లప్పుడు అడిగారు అనుకోండి, వాళ్ళని గసురుతాం. కానీ పెద్ద మనవలు అడిగితే ఏమీ గసరమండి, ఎంతో ఓపికగా చేస్తాం కదండి. మీరు కూడా ఇంతే కదా, ఎవరైనా ఇంతేనండి, అమ్మమ్మలు అయితే. అదండి, ఆ విధంగా 2 కేకులు తయారు చేశాను. మీకు చూస్తే తెలిసిపోతుంది కదండి ఎంత స్పాంజీగా వచ్చాయో. చాలా స్మూత్గా వచ్చాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కేకులు తయారు చేయకపోతే ఇదే కొలతలతో తయారు చేసి చూడండి, ఖచ్చితంగా బాగా కుదురుతాయండి. చక్కగా పిల్లలకి ఇలా హ్యాపీగా ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి. ఇప్పుడు వచ్చేవంతా సమ్మర్ హాలిడేస్ అయిపోయాక స్కూల్స్ ఓపెన్ చేసేస్తే కేక్స్ స్నాక్స్ బాక్స్లో మనం పెట్టి పంపించవచ్చండి. దీన్ని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి. నేను చాలాసార్లు గోధుమ పిండితో తయారు చేశాను. ఈసారి ఇలాగ మైదాతో తయారు చేశాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అంతేనండి నా వీడియో. ఇదంతా నాకు 2K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మీ అందరి ఆశీస్సులు నా మీద ఇలాగే ఉండాలని, మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? కేక్ చేయడం మాకు రాదేంటంటే, అందరికీ కేక్ చేయడం వస్తుందండి. కానీ ఇలా చిన్న చిన్న టిక్స్ ఉపయోగించి చేసుకున్నారనుకోండి, ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అంతే నేను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.